నన్ను చూడటానికి కానీ రావద్దు అనేది ఒకటి. రెండోది నా శవాన్ని పక్కనే తోటలోని అక్కడే పూడ్చమనేది ఒకటి. మూడోది పెద్ద కర్మ చిన్న కర్మలు అలాంటివి ఏవి చేయొద్దనేది. నా భార్యను విధవరాలుగా చూడకూడదు, అట్లా చేయొద్దని ఆయన నోటితో చెప్పినారనే ఉద్దేశాన్ని దృష్టిలో పెట్టుకొని అక్కడ ఉన్నటువంటి ఆయన అభిమానులే వీళ్ళు. ఎందుకంటే విజయ్ కిరణ్ గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మాట్లాడకపోతే బాగుండదు కదా అనే ఉద్దేశంలో భాగంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆడికి పోయి టక్కన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు చేస్తుంది, ఎప్పుడు చేరి ఎప్పుడు ఆ కుటుంబానికి సంబంధించిన వ్యవహారాలన్నీ తెలుసుకునింది. ఆ తెలుసుకొని వాళ్ళెప్పుడు ఇక్కడ ఆపోజిట్ చేయమని చెప్తారు. లోకల్ గా దగ్గరగా ఉన్నటువంటి ఆయన అభిమానులు ఆ విషయం తెలుసు కాబట్టి, ఆ విషయం ఆ కుటుంబ సభ్యులు డిస్కషన్ చేసినారు కాబట్టి, డిస్కషన్ చేసినప్పుడు ఎంత మోహన్ రెడ్డి గారు ఎంత రాజకీయ విభేదాలున్నా, ఒకనొక టైంలో ఎంత బాగా విభేదాలున్నా చనిపోయిన తర్వాత తండ్రి కాకమోనడు కూతురు కాకమోనదు ఆ బంధాన్ని ఆపే శక్తి ఎవరికైనా ఉందంటారా? అసలు ఎవరికైనా ఉందంటారా? ఉందంటారా కాదు, ఎవ్వరు చేయకూడదు. ఎవ్వరు అలాంటి పరిస్థితి రాకుండా ఉండాల్సిన అవసరం ఉంది. కానీ ఆ పరిస్థితి రావడం నువ్వో నేనో ఇంకోరో చేసింది కాదు, స్వయంగా ఆయన నేను ఇన్ని పోరాటాలు చేసి ఇన్ని ఉద్యమాలు చేసినప్పుడు నా భార్య పైన ఈ విధమైనటువంటి దాడి చేసినటువంటి ప్రభుత్వానికి మీరు ఈ విధంగా సపోర్ట్ ఉన్నారు, మీలాంటి వాళ్ళు నా కూతురు అనే దాంతో పాటు మనం ఎందుకంటే ఆయన ఏం తప్పు చేసింది సార్ క్రాంతి గారు ఏం తప్పు చేశారంటే మీరేం చెప్తారు? అసలు ఆవిడేం తప్పు చేసిందంటే తండ్రిని చూడకూడనంత తప్పు ఏం చేసింది ఆవిడ? తల్లిని స్వయంగా భాష వద్దు. ఎందుకంటే ఆ భాష ఏమని పోలీసమైనటువంటి భాషతో నా భార్యను తిట్టినటువంటి వ్యక్తులు ప్రభుత్వంలో నువ్వు అక్కడ చేరుకొని నన్ను తిట్టిస్తావా, నన్ను తిడతావా, నువ్వు తిట్టేటప్పుడు నువ్వు నా కూతురు కాదు అని ఆయన మనసులో మానసికంగా ఫిక్స్ అయినారు. అది మీరు చెప్పిన మాటలు కాదు ఇవి. ఆయన ఫిక్స్ అయినారని అక్కడ చెప్పిన తర్వాత ఇక్కడ రావద్దు, ఆయన చూడొద్దు నా అంటే మొత్తం అన్నిటినీ కలిపి ఏదైనా అంత్యక్రియలు పలానా చోట జరగాల, నా భార్యను విధవరాలుగా చూడొద్దు, నాకు సంబంధించినటువంటి భూమిలోనే పెద్ద కర్మలు చిన్న కర్మలు చేయొద్దు, నేను ఇక్కడ ఈ పరిసర ప్రాంతాల్లోనే నేను తిరుగుతుంటా, నేను ఎక్కడికి పోను, నేను మీ అందరిలో ఉంటాను, కాపు ఉద్యమ నాయకుడుగా నేను రాజకీయ నాయకుడు పక్కన పెడితే కాపు ఉద్యమం నిరంతరం నేను కాపుల కోసం చేస్తూనే ఉంటాను. అలా అని మళ్ళా అందరిలాగా కులాల భేదాలు చూపించినటువంటి వ్యక్తి కూడా కదా. ఆయన దగ్గరికి అన్ని కులాలకు సంబంధించినటువంటి వ్యక్తులు ఆయన దగ్గరికి పోతారు, అలసి తిరిగినారు. కాబట్టి ఈ రోజు ప్రభుత్వ లాంఛనాలతో చేస్తామని గౌరవప్రదంగా ప్రభుత్వం చెప్తే కుటుంబ సభ్యులు వద్దంటానికి కారణం అంటే ఎవరన్నా అంటారా వద్దని? దీనిలో రాజకీయ కోణం ఏమైనా ఉందంటారా? ఇప్పుడు ఒక్కరు దాంట్లో ప్రభుత్వం వచ్చి మేము ప్రభుత్వ లాంఛనమన్నప్పుడు పక్క పార్టీ ఎవడన్నా ఈ చేయొద్దు అంటే వెధవలు అవుతారు. మీకు అది తెలిసినో లేదో ఆ మాట అనుకునే వాళ్ళు ఇప్పుడు వెధవలుగా అనుకోవాల్సి వస్తుంది. వైసీపీ మీద టార్గెట్ పెట్టి మాట్లాడితే దాంట్లో మాట్లాడిన వాళ్ళు వెధవలు అవుతారు తప్ప వైసీపీ పార్టీ ఆ పరిస్థితి తీసుకురావాలనే ఆలోచన ఎటువంటి పరిస్థితుల్లో ఉంది. ఎందుకంటే మా పార్టీకి సంబంధించినట్టు మా పార్టీలో ఉన్నటువంటి వ్యక్తి, మా పార్టీలో ఉండి చనిపోయినటువంటి వ్యక్తికి వాళ్ళు ప్రభుత్వ లాంఛనాలతో చేస్తే మేము వద్దని ఎందుకు చెప్తాం? ఎందుకు చెప్పాల్సి వస్తుంది? మాకు ఏమవసరం ఉంటుంది? వాళ్ళు ఉన్నటువంటి ఘనకార్యము గౌరవము గతంలో అధికారంలో ఉన్నప్పుడు మీ గౌరవాలు మీరు చేసినటువంటి ఘనకార్యాలు విజయ్ కిరణ్ గారు ఏదో అడుగుతారండి, మీ పంచాయతీ మాకు వద్దు అని వాళ్ళ కుటుంబం నిర్ణయించుకున్న దాన్ని తీసుకొచ్చి వైసీపీకి అంటగట్టడం కూడా చాలా దారుణం, దౌర్భాగ్యం. ఇది విజయ్ కిరణ్ గారు ఏదో అడుగుతున్నారు చూడండి, మిమ్మల్ని అడగండి. మోహన్ రెడ్డి గారు, పద్మనాభం గారు ఉద్యమం దేనికోసం చేశారు? ఆ ఏ టార్గెట్ కోసమైతే ఏ ఆకాంక్షల కోసమైతే పద్మనాభం గారు ఉద్యమం చేశారో దానిపైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్టాండ్ ఏంటి, జగన్మోహన్ రెడ్డి గారి స్టాండ్ ఏంటి? ఓకే రైట్. తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు అక్కడ ఇవ్వటం అవకాశం లేని సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి ఈబీసీ దాంట్లో 5% కాపులకు రిజర్వేషన్ ఇస్తే దాన్ని మీరు ఏం చేశారు? పద్మనాభం గారు పెట్టినటువంటి ఉద్యమాన్ని మీరు గౌరవిస్తున్నారా, గౌరవించట్లేదా? రైట్, దాని సమాధానం చెప్తారు. చెప్పండి మోహన్ రెడ్డి గారు ప్లీజ్. ఇప్పుడు కాపు ఉద్యమం చేయాలనుకుంటే కాపు ఉద్యమం చేసింది, కాపులకు బీసీ రిజర్వేషన్ కావాలనే ఉద్దేశంలో భాగంగా పద్మనాభ గారు చేసినారు. పద్మనాభ గారు చేసినప్పుడు కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు ఇస్తామని చెప్పి
ఉండబ్బా అని చెప్తా మీరు కోట్ల ఉండబ్బా. విజయభాస్కర్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళారు. అరే నేను క్లోజ్ చేస్తే కదా నువ్వు కౌంటర్ వేయాల్సింది. క్లోజ్ చేయలే, ఇలాంటి ఏంటున్నా. ఆయన చెప్పిన తర్వాత ఆయన చేయలేదులో నారా చంద్రబాబు నాయుడు గారు అనే పెద్ద మనిషి 17 సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ కు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి, అనేక సందర్భాల మీటింగుల్లో బీసీలో కాపులని చెప్పినటువంటి పెద్ద మనిషి, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను శాసించినటువంటి పెద్ద మనిషి, ప్రధానమంత్రులు చేసినటువంటి పెద్ద మనిషి, రాష్ట్రపతులు చేసినటువంటి పెద్ద మనిషి. ఆయన చేయలేనప్పుడు ఇది సాధ్యం కాదని ఉద్దేశంలో భాగంగా జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్రలో నేను కూడా జగ్గంపేట బహిరంగ సభలో బ్రిడ్జి దగ్గర బహిరంగ సభ జరిగింది. ఆ బ్రిడ్జి దగ్గర బహిరంగ సభలో కాపు ఉద్యమాన్ని చేస్తున్నారు. కాపులు ఉద్యమం చేయడం వాళ్ళకు న్యాయమైన పద్ధతి అయినా కూడా ఇది నా చేతుల్లో లేదు, నేను చేసామని నేను చేయలేను, నా వల్ల కాదు, అది కేంద్రం చేతిలో ఉందని ఓపెన్ గా ప్రతిపక్ష నాయకుడుగా పబ్లిక్ మీటింగ్ లో కిల్లంపూడి పక్కలోనే మాట్లాడినటువంటి సందర్భం ఉంటే అక్కడ ఆ ప్రాంతానికి సంబంధించినటువంటి కొందరు కాపు యువకులు కూడా తిరుగుబాటు చేస్తారని భారీ బందోబస్తు పెట్టి పాదయాత్ర నడిపించినప్పుడు నేను పక్కలో ఉన్నా. కానీ అక్కడ ఎలాంటి విభేదాలు జగన్మోహన్ రెడ్డి గారి మీద పద్మనాభం గారి యొక్క ఆకాంక్షలకు వ్యతిరేకంగా ఉండేటువంటి నాయకత్వం మీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం. జగన్మోహన్ రెడ్డి గారు పద్మనాభం గారి యొక్క ఉద్యమాన్ని గౌరవించట్లేదని ఒప్పుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి చేసినారన్నవి కూడా మనం కావాల్సిన అవసరం ఉంది. ఆయన అబద్ధం చెప్పేవాడు కాదు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరిచినారు కాబట్టి 2019లో ముఖ్యమంత్రిగా గెలిచినాడు కాబట్టి మనం ఆడ తప్పులు పట్టడం లేదు. మనం చేసినాం కాబట్టి తప్పులు చేసినటువంటి వ్యక్తులు క్రాంతి గారిని ఆపాల్సిన అవసరం ఏంటి? క్రాంతి గారు చేసిన తప్పు ఏంటంటే మీరు ఏం చెప్తారు అసలు? అవునబ్బా, క్రాంతి గారి గురించే కదా ఇంతవరకు. క్రాంతి గారు స్వయంగా వాళ్ళ తల్లిని ఆమె ఉన్నప్పుడు అప్పుడు పార్టీ ఇంట్లోకి పోయి వాళ్ళు లోపల కూర్చొని నిరసన తెలుపుతున్న ప్లేట్లు ఖండించాలా మోహన్ రెడ్డి గారు, మీ కార్యకర్తలు తీసుకున్న నిర్ణయాన్ని మీరు ఖండించాలా, దాన్ని వెనకేసి రాకూడదు. తిట్టారనేది కూడా నా నోటితో చెప్పించేట్లా, ఆ నోటితో చెప్పడం నాకు ఇష్టం లేదు. పవన్ కళ్యాణ్ గారు కూడా ఎప్పుడు కూడా వాళ్ళ కుటుంబం కలిసి ఉండాలని ఆకాంక్షించారు కదా. చివరికి పార్టీలో కూడా చేర్చుకోలేదు, పెద్ద ఆయన గౌరవించి. కానీ బయటికి పీకింది మీరు సార్, బయటికి పీకినట్టు రాజకీయాలు లేదంటే మొత్తం రాజకీయాలు మాట్లాడుతున్నారు. దురదృష్టం. నేను మళ్ళీ కౌంటర్ ఇచ్చా కదా, ఇట్లా కౌంటర్ ఇచ్చి ఏమవుతుంది? నువ్వు మాట్లాడలేవు, నేను మాట్లాడలేను కాబట్టి కొద్ది కాకు. ఇలాంటి అక్షర సత్యం గారు ఇప్పుడు చెప్పారు కదా, రాజశేఖర రెడ్డి గారు ఇవ్వచ్చు కదా, జగన్ గారు ఇవ్వచ్చు కదా అని. జగన్ గారి దగ్గర ఈయన బయటకు పోయినాడు, మీకు తెలిసిన లేదో. పోలవరం పాదయాత్ర చేసిన కొద్ది రోజులకు తర్వాత పార్టీ ఎన్నికల్లో ఆయన లేడు. ఆ తర్వాత ఆయన ఎన్నికల్లో ఉండింటే మేము చేసి ఉండే వాళ్ళము, చేయలేకపోయినాము. తర్వాత పార్టీలో చేరినాక ఉండండి. కానీ పవన్ కళ్యాణ్ గారు తీసుకొచ్చి అలాంటి బ్రాండ్ ఉన్నటువంటి ఆయన కూతుర్ని తీసుకొచ్చి పార్టీలో చేర్పించుకొని బ్రహ్మాండంగా వాళ్ళ తండ్రిని. మోహన్ రెడ్డి గారు మీరు అన్నారు కదా పార్టీలో చేర్పించుకుని అని మీరు అన్నారు కదా. ఒక్క బయట ప్లే అవుతుంది పవన్ కళ్యాణ్ గారిది. పవన్ కళ్యాణ్ ఒక బయట ప్లే అయ్యాక మీరు చూద్దరు కానీ మోహన్ రెడ్డి గారు పవన్ కళ్యాణ్ గారు బయట ఒకటి ప్లే అవుతుంది చూద్దాం. పవన్ కళ్యాణ్ ఒక్కసారి మీకు ఇస్తా. శ్రీమతి కాంతి గారు, వారి అల్లుడు శ్రీ చందు గారు నాకు ఒకటే చెప్పారు ఈ రోజున. నాకు నిజంగా అమ్మ, నేను మీ ఇంత తుని ప్రత్యేకించి అల్లూరి సీతారామరాజు పాదాల సాక్షిగా చెప్తున్నా. నాకు వారికి ఒక కుమార్తె ఉన్నందని కూడా అసలు విషయం నాకు తెలియదు. కాంతి గారు ఉన్నారు అన్న విషయం కూడా తెలియదు నాకు. నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను. నాన్నగారిని ఒక మాట అనాలని గాని ఆయన వైసీపీకి వెళ్ళినా నాకేం ఇబ్బంది లేదు, గౌరవిస్తాను పెద్దల్ని. ఈ రోజున తుని సభ సాక్షిగా చెప్తున్నాను, కాంతి గారు జాయిన్ అవుతానంటే నేను ఒకటే మాట చెప్తున్నాను. నేను తండ్రికి, కుటుంబానికి, కూతురికి వేరు చేసే వ్యక్తిని కాదు. నేను మీ నాన్నగారికి నాకు ఎందుకంటే ఒక తండ్రి బాధ నేను అర్థం చేసుకోగలను, అలాగే ఒక కూతురు బాధ్యత నేను అర్థం చేసుకోగలను. నేను మీకు మాట ఇస్తున్నాను, మీకు నేను గౌరవం ఇచ్చే బాధ్యత మీ వారికి, మీ ఇద్దరికి. కానీ ఈరోజు నేను మాట్లాడి మీకు కండువా వేస్తే నేను నాన్నగారిని ఆయనకి ఇబ్బంది కలగదు. ఆయనకి పెద్దవారు 10 మాటలు అంటారు, పెద్దలు ఏమంటారు 10 సార్లు తిడతారు, మనల్ని భరించాలి మనం.